చూసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో తెలంగాణలో అయితే పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పంచాయతీ ఎన్నికలు జరిగిన క్రమంలో అయితే చాలా చోట్ల కూడా ఉప సర్పంచ్‌లకైతే భారీగా డిమాండ్ ఉంది. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే ఉప సర్పంచ్‌లకు కూడా జాయింట్ చెక్ పవర్ ఇచ్చారు. అంటే సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌లకు కూడా జాయింట్ చెక్ పవర్ ఇచ్చారు. ఈ క్రమంలో ఉప సర్పంచ్‌లకైతే భారీగా డిమాండ్ ఏర్పడి భారీగా ఖర్చు చేసి కూడా చాలా మంది ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో అయితే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాయింట్ చెక్ పవర్ రద్దు చేస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మనం చూస్తున్నాం కదా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ద కమి ఇది చూస్తున్నారు కదా, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఆనంద్ నగర్ కాలనీ ఖైరతాబాద్ హైదరాబాద్. సో ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇది చాలా మందికి షాకింగ్ నిర్ణయం. ఎందుకంటే చాలా చోట్ల కూడా కొందరు చాలా డబ్బు ఖర్చు పెట్టారు. కొన్ని చోట్ల 10 లక్షలు 12 లక్షలు వార్డు నెంబర్లకు ఇచ్చి ఉప సర్పంచ్గా చాలా చోట్ల ఎన్నికయ్యారు. ఈ క్రమంలో అయితే ఉప సర్పంచులు చెక్ పవర్ రద్దు చేయడం పట్ల చాలా మంది అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, 2018 పంచాయతీ చట్టం ప్రకారం గ్రామంలో ఉప సర్పంచ్ జాయింట్ చెక్ పవర్ ఇచ్చారు. అయితే ఈ పదవి కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. చాలా గ్రామంలో సర్పంచ్ ఒక పార్టీ అయితే ఉప సర్పంచ్ ఇంకో పార్టీ నుంచి ఎన్నికై ఈ నేపథ్యంలో పార్టీల మధ్య విభేదాలు ఏర్పడితే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేసింది. దీంతో అయితే చాలా మంది అయితే నిరుత్సాహపడుతున్నారు. ఎందుకంటే మొన్ననే మనం మండే రోజు అంటే నిన్ననే ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఈ రోజుకు జాయింట్ చెక్ పవర్ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అయితే చాలా మంది అయితే చాలా నిరాశతో ఉన్నారు. అయితే ఇది కూడా ఒక మంచిది. ఎందుకంటే జాయింట్ చెక్ పవర్ ఉండడం వల్ల సర్పంచ్ ఒక బీఆర్ఎస్ అయితే ఉప సర్పంచ్ కాంగ్రెస్ అయితే ఊరి అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పేసి కూడా కొంతమంది వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెక్ పవర్ రద్దు చేయడం వల్ల ఊరి అభివృద్ధి ఆటంకం ఉందని చెప్పేసి కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.